హాయ్ ఫ్రెండ్స్. అనంత విశ్వంలో గ్రహాల అమరికలు ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉంటాయి. కానీ అంతరిక్షంలో ఇప్పుడు ఒక వింత గ్రహాల జంట బయటపడింది. ఒక భారీ రాక్షస గ్రహం పక్కన ఒక బుజ్జి గ్రహం ఉండడం అసాధ్యమని సైన్స్ చెబుతోంది. కానీ 190 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట సైన్స్ సూత్రాలనే సవాల్ చేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెట్టినటువంటి ఆ అసాధ్యమైన జంట రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని ప్రసిద్ధ MIT శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. లీడ్ ఆథర్ సాగత్ భరత్ నేతృత్వంలోని బృందం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సహాయంతో ఈ వింత గ్రహాల వాతావరణాన్ని విశ్లేషించారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా అంతరిక్షంలో హాట్ జూపిటర్ రకానికి చెందినటువంటి భారీ గ్రహాలు చాలా లోన్లీగా ఉంటాయి. అవి ఎంత పెద్దవంటే తమ గురుత్వాకర్షణ శక్తితో పక్కనే ఉన్నటువంటి చిన్న గ్రహాలను కక్షలోకి తిప్పుకొని స్లింగ్ షాట్ లాగా బయటకు విసిరేస్తాయి. కానీ TOI 1130 అనే నక్షత్రం చుట్టూ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో TOI 1130C అనే ఒక భారీ హాట్ జూపిటర్ పక్కనే ఇక TOI 1130b అనే ఒక మినీ నెప్ట్యూన్ గ్రహం దర్జాగా తిరుగుతోంది. ఇది చూసి ఖగోళ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్లోని ఈ మినీ నెప్ట్యూన్ గ్రహం యొక్క వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక హాట్ జూపిటర్ కక్ష లోపల ఉన్నటువంటి చిన్న గ్రహం వాతావరణాన్ని పరీక్షించడం అంటే ఇదే మొదటిసారి. అక్కడ నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మిథేన్ వంటి బరువైనటువంటి వాయువులు ఉన్నాయని జేమ్స్ వెబ్స్ ఇక పసిగట్టింది. ఇది ఆ గ్రహం పుట్టుక గురించి ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. సాధారణంగా నక్షత్రానికి దగ్గర పుట్టినటువంటి గ్రహాల్లో తేలికపాటి వాయువులు ఉంటాయి. కానీ ఇక్కడ బరువైన అణువులు ఉండటాన్ని బట్టి చూస్తే ఈ మినీ నెప్ట్యూన్ నక్షత్రానికి చాలా దూరంలో గడ్డకట్టే చలి ఉండే ఫాస్ట్ లైన్ అవతల పుట్టిందని శాస్త్రవేత్తలు చేర్చేశారు. అంటే దూరంగా ఎక్కడో పుట్టి ఆ తర్వాత ఈ రాక్షస గ్రహంతో కలిసి మెల్లగా నక్షత్రం దగ్గరకు వలస వచ్చిందన్నమాట. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే హాట్ జూపిటర్ల పక్కన ఇతర చిన్న గ్రహాలు ఉండలేవని పాత నమ్మకాన్ని ఈ జంట పటాపంచలు చేసింది. ఒక గ్రహం తన నక్షత్రానికి దూరాన మంచుగడ్డల మధ్య ఎలా పుడుతుంది, ఆ తర్వాత తన వాతావరణాన్ని కాపాడుకుంటూ నక్షత్రానికి దగ్గరికి ఎలా వస్తుందనే విషయాలపై ఈ పరిశోధన కొత్త వెలుగులు నింపింది. విశ్వంలో మన ఊహకు అందరినీ ఇక గ్రహాల అమరికలు ఎన్నో ఉన్నాయంటూ కూడా ఇది నిరూపించింది. చూసారుగా, అంతరిక్షంలో నిబంధనలను అతిక్రమించే వింత గ్రహాలు ఎన్నో ఉన్నాయి. 190 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఈ జంట రేపు మన సౌర కుటుంబం గురించి కూడా ఒక కొత్త విషయాలను చెప్పవచ్చు. ఈ స్పేస్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.